సేవాతత్పరుడు, మంచి మనసున్న మంచి మనిషి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విశాలమైన మనసు గల గొప్ప సేవాతత్పరుడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 60 లక్షల విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకిళ్లు మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర పంపిణీ చేశారు. వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. 40,000 విలువ చేసే ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ను ఉచితంగా అందజేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ నేతలకు దివ్యాంగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. పండగ వాతావరణంలో వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేయడం ఆత్మకూరు పట్టణంలో అరుదైన విశేషంగా పేర్కొన్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నప్పటికీ విశాలమైన ఆలోచన దృక్పథం, సేవాస్ఫూర్తి గల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి ఔదార్యం ముందు దివ్యాంగులు తమ బాధలు కూడా మర్చిపోయారని, ఆనందంగా ట్రైసైకిల్ అందుకుని సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆత్మకూరులో 150 మంది వికలాంగులకు ట్రైసైకిల్ అందించారని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి ట్రైసైకిల్ అందని వారు ఉంటే వారికి కూడా అందించాలని సిబ్బందికి ఎంపీ సూచించినట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు. గొప్ప మనసుతో మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతున్న ఎంపీ వేమిరెడ్డికి ఆత్మకూరు ప్రజానీకం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎంపీ వేమిరెడ్డి. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది వికలాంగులు తన వద్దకు వచ్చి గ్రామాలకు వాటర్ ప్లాంట్లు ఇస్తున్నారు కదా, అదేవిధంగా తమకు కూడా ట్రైసైకిల్ అందించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీకి శ్రీకారం చేసినట్లు ఎంపీ తెలిపారు. ఇప్పటికే కొవ్వూరులో 250, ఉదయగిరిలో 150, కందుకూరులో 150, ఆత్మకూరులో 150 ట్రైసైకిల్ అందించామని, త్వరలోనే మిగిలిన 3 నియోజకవర్గాల్లో కూడా అందిస్తామని ఎంపీ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ట్రైసైకిళ్లు అందుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించినప్పుడు కలిగిన ఆనందం మధురానుభూతిగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. దివ్యాంగులందరూ ఈ ట్రైసైకిల్స్ను సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.